గుడ్ మార్నింగ్ నాన్న. అంగన్వాడీ పిల్లలు అంగన్వాడీ పిల్లలు ఇప్పుడు ఒక కథ నేర్చుకుందామా? కథ పేరేమి? ఎవరు గొప్ప? కథ పేరేమి? ఎవరు గొప్ప? ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారంట. ఏవేవి? ఎండాకాలం, వానాకాలం, చలికాలం. చెప్పండి. ఎండాకాలం, వానాకాలం, చలికాలం. అది ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఏమిరా? బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఎండాకాలంలో లీవ్లు వదులుతారు కదా, మధ్యాహ్నం స్కూలు, ఆ తర్వాత హాలిడేస్, 15 సమ్మర్ హాలిడేస్ అని స్కూల్ కంతా వదులుతారు కదా. అట్లా ఇవి సమ్మర్ హాలిడేస్ లో ముగ్గురు ఎండాకాలం వల్ల అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినారు. ఎక్కడికి పోయినారు? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినారు ముగ్గురు. ఓకేనా? వాళ్ళ అమ్మమ్మ వంట చేస్తా ఉంది. ఏం చేస్తా ఉంది? అయ్యో మన పిల్లోళ్ళు వచ్చినారు కదా అనేసి వంట చేస్తా ఉందంట. అప్పుడు ఇవి ఫ్రెండ్స్ ముగ్గురు, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ముగ్గురు కూర్చొని ఏం చేస్తా ఉన్నారు? కబుర్లు చెప్పుకుంటా ఉన్నారు. ఓకేనా? కబుర్లు చెప్పుకొని ఒకసారి ఏమైంది? ఎండాకాలము మీ ఇద్దరి కన్నా నేనే గొప్ప అని చెప్పింది. ఎండాకాలం ఏం చెప్పింది? మీ ఇద్దరి కన్నా నేనే గొప్ప అని చెప్పింది. చెప్పేసి ఆహాహాహా నవ్విందంట. ఓకేనా? అప్పుడు వానాకాలం ఏమి చెప్పింది? నీకన్నా నేనే గొప్ప అనిందంట. చలికాలం ఏం చెప్పింది? మీ ఇద్దరి కన్నా నేనే గొప్ప అనేసి నవ్వుకునిందంట. అప్పుడు ఎండాకాలం చెప్పిందంట, ఎండాకాలం వస్తే అందరూ ఇంట్లోనే ఉంటారు, బయట పోరు. మళ్ళీ హాలిడేస్ వస్తుంది, టీవీలు చూస్తారు, మాకు స్కూల్ లీవ్లు వస్తుంది పిల్లలకి, మేము ఊళ్ళకి పోతాము. అందువల్లే పిల్లలకి పెద్దోళ్ళకి అందరూ ఎండాకాలం అంటే చాలా ఇష్టము. నేనే గొప్ప అని నవ్విందంట. నవ్వండి ఒకసారి, మీరు నవ్వండి గట్టిగా నవ్వాలి. నవ్వండ్రా, నవ్వండి. అట్లా నవ్విందంట. అందుకు వానాకాలం ఏం చెప్పింది? నీకన్నా నేనే గొప్ప. ఎందుకంటే వర్షాలు పడుతుంది కదా, నీళ్ళు ఎక్కువగా ఉంటుంది, పంటలు బాగా చేస్తారు, ధాన్యాలు పొదుపు చేసుకుంటారు. వర్షాల వల్ల తినేదానికి వడ్లు అవంతా వర్షాకాలంలో వస్తుంది. ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండవు సరిగా. అందువల్ల ఎండాకాలం కన్నా వానాకాలం నేనే గొప్ప అని చెప్పి నవ్విందంట. అందుకు చలికాలం ఏం చెప్పింది? మీ ఇద్దరి కన్నా నేనే గొప్ప. ఎందుకంటే చలికాలంలో ఏమవుతుంది? భోగి మంట వేస్తారు. తెల్లవారితోనే మంటేసి అందరూ చలి కాల్చుకుంటారు, అందరూ కలుస్తారు ఒక చోట. అందరికి చలికాలం అంటే ఇష్టము. ఇంట్లోనే తెల్లవారితో ఎక్కువసేపు నిద్రపోతారు చలికాలం వస్తే. అందువల్ల నేనే గొప్ప అని చెప్పింది చలికాలం. అప్పుడు ఆ మూడు నేనే గొప్ప అని గొడవలు పడతా అంటే వాళ్ళ అమ్మమ్మ వచ్చింది. ఎండాకాలం వాళ్ళ అమ్మమ్మ వచ్చి లడ్డూలు ఇచ్చేసి, నాన్న ఎవరికి వారే గొప్ప వాళ్ళు, మీరు ముగ్గురు గొప్ప వాళ్ళే, మీరు ముగ్గురు కలిసి ఉంటేనే ప్రజలు జీవిస్తారు అని చెప్పింది. ఏం చెప్పింది? మీరు ముగ్గురు కలిసి ఉంటేనే ప్రజలు జీవిస్తారు. ఎండాకాలము, వానాకాలము, చలికాలాలు, 3 కాలాలు ఉంటేనే ప్రజలు జీవిస్తారు. కాబట్టి ఎవరికి వాళ్ళే గొప్ప వాళ్ళు అని అమ్మమ్మ చెప్పిందంట.
అప్పుడు ముగ్గురు అవునమ్మమ్మ అయితే ముగ్గురు గొప్ప వాళ్ళేనా అని అడిగినారంట. అందుకు అవ్వ ఏం చెప్పింది, మీరు ముగ్గురు గొప్ప వాళ్ళే అని చెప్పింది. అర్థమైందా? క్లాస్ కొట్టండి ఒకసారి. కథ పేరేంటన్నా? కథ పేరేమి? ఎవరు గొప్ప? ఎవరు గొప్ప?